విడుదల గేమ్ చేంజర్ ప్లాన్స్. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈ రోజున 1న అంటే జనవరి 1న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించనున్నారు దిల్ రాజు. ఏపీలో జరిగేటువంటి ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అయితే ఏపీలో 4 లేదా 5న గేమ్ చేంజర్ గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది. పవన్ తో ఇప్పటికే దిల్ రాజు భేటీ అనేది తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు కలిశారు. అటు ఏపీలో జరిగేటువంటి ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావాలని ఆయన్ని కోరడం జరిగింది. దిల్ రాజు కూడా మొన్న కట్అవుట్ సంబంధించి రామ్ చరణ్ అతిపెద్ద కట్అవుట్ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆయన ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఏపీలో గెస్ట్ గా పిలుద్దామని చెప్పుకొచ్చారు. అట్ ది సేమ్ టైం టు ఆయన ప్రస్తుతం ఎఫ్డీసీ చైర్మన్ గా కూడా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉపయోగించుకొని చీఫ్ గెస్ట్ గా పిలిచి తెలంగాణలో కూడా ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసేందుకు, పాజిటివ్ గా ప్రమోట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. ఈ నేపథ్యంలో తెలంగాణలో చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి, అటు ఏపీలో చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఒకసారి నిన్న కట్అవుట్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడారని ఏం మాట్లాడారో చూద్దాం. ఈవెంట్ చెయ్యాలి ఏపీలో. సో కళ్యాణ్ గారు డేట్ తీసుకొని ఈవెంట్ ప్లాన్ చేద్దామని. గేమ్ చేంజర్ సార్ మూవీ ఏపీలో మెగా ఈవెంట్ పట్టాలని కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ ప్లాన్ చేస్తారు, ఎప్పుడు ప్లాన్ చేస్తారు? అదే ఒకసారి కళ్యాణ్ గారిని నేను కలిసిన తర్వాత వారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ ఇవ్వగానే ప్లాన్ చేస్తాము ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి. ఓన్లీ గేమ్ చేంజర్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎక్కడెక్కడ రిలీజ్ అయిపోతుంది, ఎలా రిలీజ్ అయిపోతుంది? వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. వీళ్ళ గ్లోబల్ స్టార్ ఫిలిం అండ్ భారీ బడ్జెట్ తో తీసిన గేమ్ చేంజర్ ఈవెంట్ చెయ్యాలి ఏపీలో. సో కళ్యాణ్ గారు డేట్ తీసుకొని ఈవెంట్ ప్లాన్ చేద్దామని. గేమ్ చేంజర్ సార్ మూవీ ఏపీలో మెగా ఈవెంట్ పట్టాలని కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ ప్లాన్ చేస్తారు, ఎప్పుడు ప్లాన్ చేస్తారు? అదే ఒకసారి కళ్యాణ్ గారిని నేను కలిసిన తర్వాత వారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ ఇవ్వగానే ప్లాన్ చేస్తాము ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి. ఓన్లీ గేమ్ చేంజర్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎక్కడెక్కడ రిలీజ్ అయిపోతుంది, ఎలా రిలీజ్ అయిపోతుంది? వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. వీళ్ళ గ్లోబల్ స్టార్ ఫిలిం అండ్ భారీ బడ్జెట్ తో తీసిన గేమ్ చేంజర్ ఈవెంట్ చెయ్యాలి. రైట్, ఇది రామ్ చరణ్ కి సంబంధించినటువంటి ఆ భారీ కట్అవుట్ కి సంబంధించిన విజువల్స్ ఇవి. నిన్న లాంచ్ ఈవెంట్ జరిగింది. లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొన్నారు, మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఆ వేదిక నుంచి మాట్లాడుతూ దిల్ రాజు చెప్పింది ఏంటంటే గేమ్ చేంజర్ ఈవెంట్కి సంబంధించి ఏపీలో ప్లాన్ చేసుకున్నాం. ఏపీలో ఈ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ టైమింగ్ తీసుకుందాం, పవన్ అపాయింట్మెంట్ తీసుకొని పవన్ కళ్యాణ్తో కలిసి ఈ ఈవెంట్కి గెస్ట్గా రావాల్సింది కోరుదాం. ఆయన టైం దొరకగానే ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా భారీ కట్అవుట్ అది. ఇప్పటివరకు ఆల్ ఇండియాలో ద బిగ్గెస్ట్ ఒక హీరో కట్అవుట్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా భారీ కట్అవుట్ అది. ఎస్, అయితే అటు ఏపీలో ఈవెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గెస్ట్గా రాబోతున్నారు. తెలంగాణ జరిగినటువంటి ప్రీ లాంచ్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం తెలుస్తోంది. దిల్ రాజు రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఏంటి ప్రజెంట్ రాజకీయంగా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఇవన్నీ కూడా రద్దనే విషయం పైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ లాంటి ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ సినిమా తెరమెక్కబోతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వాలను కూడా మంచిగా చేసే ప్రయత్నం కొనసాగుతుంది. అందుకు భాగంగానే పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గెస్ట్ గా పిలుస్తున్నారా, ఎలా భావించాలి? మనోజ్, గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అయితే చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని సంకల్పించారు. దానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆయన ఏ రోజు టైం ఇస్తే ఆ రోజు ఆ కార్యక్రమం నిర్వహించేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుందా లేదా అది ఒక చిన్న డౌట్ ఉంది. కాకపోతే ఆ ఈవెంట్ అవుట్డోర్ లో ఎలాంటి శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా చేయాలని యూనిట్ సంకల్పిస్తుంది. దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని హాజరు కమ్మని అడిగే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారు. ఆ హోదాలో ముఖ్యమంత్రిని ఆ కార్యక్రమానికి హాజరు అయ్యేలాగా చేసి పరిశ్రమతోటి కొంత సత్సంబంధాలు నెలకొల్పేలాగా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మనం పుష్ప మానియా చూసాం, పుష్ప సినిమాకు సంబంధించిన రికార్డులు చూసాం. ఇప్పుడు నిన్నటి నుంచి మొదలైంది గేమ్ చేంజర్ హవా. గేమ్ చేంజర్ కి సంబంధించిన మానియా మొదలైంది.
గేమ్ చేంజర్ రికార్డులు ఎలా ఉంటాయి, గేమ్ చేంజర్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడెక్కడ చేస్తారు, ఎన్ని చేస్తారు, ఎంత భారీగా జన సమీకరణ చేస్తారా చేయరా, ఇవన్నీ కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పుష్పకి జరిగిన దుర్ఘటన నేపథ్యంలో జన సమీకరణ అంటే పుష్ప 2కు సంబంధించినటువంటి ఆ తొక్కిసలాట ఘటన తర్వాత ఈవెంట్ చేద్దామన్నా, ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొందామన్నా కొంత జన సమీకరణ అంశాలపైన చాలా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది, ఇంకెటువంటి ఘటన జరిగినా కూడా డెఫినెట్ గా బాధ్యత వహించాల్సింది వాళ్ళన్నట్టుగా చాలా కరాఖండ్గా చెప్పింది. కాబట్టి తెలంగాణ ఈవెంట్ జరిగేటువంటి ఈ విషయంలో జనవరి 1న తెలంగాణలో హైదరాబాద్ లో ఈవెంట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. నిజమైన దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారా? లేదు, ఇంకా అయితే అఫీషియల్ గా ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు సీఎంఓ నుంచి, అలాగే దిల్ రాజు నుంచి కూడా. దిల్ రాజు ముఖ్యమంత్రిని ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ఇలాంటి భారీగా జన సమీకరణ జరిగే ఈ ఈవెంట్లకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతాడా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఈ విషయంలో అసలు పర్మిషన్ వస్తుందా, వస్తే ఎలాంటి కండిషన్స్ లో ఈ ఈవెంట్ కు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ వచ్చిన ముఖ్యమంత్రి వస్తాడా అనేది మాత్రం అనుమానాస్పదమే. పర్మిషన్ దశలోనే ఉందా, ఈవెంట్ వేదిక ఫిక్స్ అయిందా? ఇంకా పర్మిషన్స్ దశలోనే ఉంది. ఇప్పటికైతే అసలు ఫిక్స్ అవ్వలేదు. దానికి సంబంధించి ప్లానింగే జరుగుతోంది. కానీ 1వ తారీఖు అఫీషియల్ గా ఎక్కడ పోలీస్ నుంచి పర్మిషన్ లేదు. యూనిట్ కూడా గెస్టులు ఎవరిని కూడా ఫైనల్ చేయలేని పరిస్థితిలో ఉంది. రైట్. ఏపీలో పవన్ కళ్యాణ్ తో భేటీ విషయం పైన పవన్ కళ్యాణ్ ఏం చర్చించారు? టికెట్ విషయంలో చర్చ జరిగిందా వారిద్దరి మధ్య? ఖచ్చితంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ ఉంది. ఆ భేటీలో సినిమాకి సంబంధించిన టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా